పరిశుద్ధుడైన పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘమునకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవుణ్ణే సంతోషపెట్టు వారమై బోధించుతున్నాము. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని బోధిస్తున్నటువంటి దైవ సేవకుడు ఈ రోజున వచ్చిన సంఘమునకు ఇష్టమైనటువంటి మాటలు బోధించకపోతే సంఘములో ఈ రోజున అలజడులు రేగుతూ ఉన్నాయని, సేవకుడు కూడా మనుషులను సంతోషపెట్టే బోధ చేసే విధి విధానాలు కలిగిన వాడిగా ఉన్నాడేమో. కానీ ఇక్కడ పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు, మనుష్యులను సంతోషపెట్టువారుగా కాకుండా మమ్మలను యోగ్యులుగా ఇచ్చి ఆయన సువార్త భారాన్ని మాకు అప్పగించినటువంటి క్రీస్తుని సంతోషపెట్టువారుగా ఉండాలని మేము బోధిస్తూ ఉన్నాము. కనుక మీరందరూ కూడా ప్రభుతో సహవాసం చేసేవారిగా ఉండాలని మరి ఇక్కడ పౌలు భక్తుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక మీ సేవకుడు బోధిస్తూ ఉన్నప్పుడు ఒకవేళ మీ హృదయాన్ని గాయపరిచే మాటలు వచ్చినట్లయితే సరిచేసుకుని క్రీస్తు యొక్క వాక్యమని ఎంచుకుని క్రీస్తు మార్గంలో జీవించే వారిగా ఉండాలని దైవ సేవకుడిగా మిమ్మల్ని అందరినీ బ్రతిమాలుకుంటూ ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మనందరి వినుకుల్లో దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.